తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కోపంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఆ ఇద్దరు మంత్రులు రేవంత్ రెడ్డి ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా పోయేటటువంటి కార్యక్రమం చేస్తలేరు. రేవంత్ రెడ్డి ఇన్విటేషన్ కూడా ఆ మంత్రులకు ఇస్తలేడు అనేది కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఆ ఇద్దరు మంత్రులకు ఇష్టం లేదనేటటువంటి చర్చ కూడా ఉంది. రేవంత్ రెడ్డి పిసిసి పదవి వచ్చినప్పుడు ఆ ఇద్దరు మంత్రులకు నచ్చలేదనేటటువంటి చర్చ కూడా ఉంది. ఆ ఇద్దరు మంత్రులు ఎవరు? ఇప్పుడు ఒకసారి హైదరాబాద్లో తాగునీటి నీళ్ళు ఇస్తాము, హైదరాబాద్లో తాగునీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదో ప్రాజెక్ట్ ఓపెనింగ్ చేసిండు రేవంత్ అన్న. ఆ ప్రాజెక్ట్ ఓపెనింగ్కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఆ పేపర్లో యాడ్స్ ఇప్పించుకున్నాడు. ఆ పేపర్ యాడ్స్, ఇన్విటేషన్, మీరు రండి, ఆహ్వాన పత్రిక ఉంటుంది ఇన్విటేషన్. ఆ ఇన్విటేషన్కి సంబంధించిన వ్యవహారంలో ఇరిగేషన్ శాఖ మంత్రి అంటే నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేదు. ఇప్పుడు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రికి సంబంధించిన రిబ్బన్ కటింగ్ చేసినప్పుడు మరి ఆ శాఖ మంత్రి ఇన్విటేషన్ ఫోటో ఉండాలి కదా. ఆ మంత్రికి సంబంధించిన ఫోటో లేదు. ఆ మంత్రిని అసలు ఇన్వైట్ చేయలే అనే చర్చ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలే అంటే రేవంత్ అన్న ఇరిగేషన్ శాఖ, రేవంత్ అన్న హోంశాఖ, ఎడ్యుకేషను, ఆరోగ్య శాఖ అన్ని అన్నయ్యే. దాదాపు 18 మంత్రి పదవులు ఉంటే 18 మంత్రి పదవులు అన్ననే హ్యాండిల్ చేస్తాడు. ఇప్పుడు తర్వాత మొన్న సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గదర్ అవార్డులకు రావాలి కదా, రాలే. ఆఖరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన ఫోటో కూడా లేదన్న. కీలకమైనటువంటి వ్యక్తి కదా. తర్వాత గదర్ అవార్డుకి సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చింది, చూసినావా? ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కడన్నా గద్దర్ ఫోటో అన్న చూసినావా? గదర్ ఫోటో లేదు. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకున్నాడు, గదర్ అవార్డ్స్ అని చెప్పి పెట్టుకున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో ఎక్కడ లేదు. అసలు గదర్ అవార్డులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడ కోమటిరెడ్డి ఫోటో లేదు. అయితే ఒక చర్చ ఏం వినబడుతుందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారట. రేవంత్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్తలేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలుస్తలేడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇన్ఫర్మేషన్ లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావడానికి రెడీగా ఉన్నా కూడా కోమటిరెడ్డిని పిలుస్తలేడు అనేది కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. సో ఈ నేపథ్యంలో ఇంకొక చర్చ కూడా నడిచింది. రాజగోపాల్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి డిన్నర్ ఇన్విటేషన్ పిలిచిండు. 15 మంది ఎమ్మెల్యేలను పిలిస్తే 9 మంది ఎమ్మెల్యేలు వేయరట. అంటే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు డిన్నర్ మీటింగ్లో మాట్లాడుకున్నారు. రేవంత్ అన్న పెద్ద బాధ ఏంటంటే అసలు వీళ్ళు ఏం మాట్లాడిర్రు. ఓసారి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? మునుగోడుకు సంబంధించిన కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెడితే రాజగోపాల్ రెడ్డి అన్నాడు, నా నాలుక మీద మచ్చు ఉంది, ఉత్తమ్ అన్న నువ్వు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతావు, ముఖ్యమంత్రి అయి తీరుతావు అని చెప్పిండు. రేవంత్ అన్నకు ఉన్నటువంటి డౌట్ ఇదే. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ఏమైనా ట్రై చేస్తుర్రా? ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి ఏమైనా కలిసిపోయిర్రా? ఇదెక్కడ పంచాయతీ అనేటటువంటి ఒక చర్చ ఇప్పుడు రేవంత్ రెడ్డి జరుపుతున్నాడు.